కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లోకి వెళదాం. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కొలాప్స్ అవుతున్నాయి అనే అంశానికి సంబంధించి ఈ వారం మనకు ఒక రెండు ఉదంతాలు కనబడుతున్నాయి. ఒకటి వాషింగ్టన్ పోస్ట్లో పనిచేస్తున్నటువంటి కార్టూనిస్ట్, వాషింగ్టన్ పోస్ట్ చాలా పేరెన్నికగనటువంటి పత్రికలకు ఆయన కార్టూనిస్ట్గా పనిచేశారు. అండ్ ఈవెన్ పులిట్జర్ ప్రైజ్ ఏదైతే మన దగ్గర కూడా అందరికీ కూడా జర్నలిస్టులకు ఇచ్చే ఒక అత్యున్నత పురస్కారంగా ప్రపంచమంతా భావించేటువంటి పులిట్జర్ ప్రైజ్, అదే ఒక పెద్ద స్కామ్ అని మనం చాలాసార్లు మనం చెప్పాము. బట్ పులిట్జర్ ప్రైజ్ గెలిచినటువంటి కార్టూనిస్ట్ డారెన్ బెల్ తాను చైల్డ్ పోర్నోగ్రఫీ చేస్తూ దొరికిపోయాడు. సో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాలా దారుణంగా ఉన్న అంశాలు కనబడుతున్నాయి. అందులో ఆయన దగ్గర దొరికినటువంటి వీడియోస్ కానివ్వండి, ఆయనే చేసినటువంటి వీడియోస్ కానివ్వండి, ఆ చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రమోట్ చేసే వ్యక్తిగా తనని చెప్తున్నారు. బేసికల్లీ ఆ బెల్ అనే వ్యక్తి నిజానికి రిపబ్లికన్స్ని విపరీతంగా రేసిస్ట్లని దూషించినటువంటి వ్యక్తి. సో అతనే ఇప్పుడు దీంట్లో దొరికిపోవడము. అండ్ ఇంకొక వైపు టెక్సస్కి చెందినటువంటి ఒక జర్నలిస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ చేశారు, రిపోర్ట్ అందించే ప్రయత్నం చేశారు, ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లాంటిది. స్కూల్లో ట్రాన్స్జెండర్ పిల్లల విషయంలో, అంటే ఒకే రూమ్లో పిల్లల్ని ఉంచి వాటిని వాళ్ళు బయటకి అవుటింగ్స్ కానీ వీటికి కానీ పోతున్న సందర్భానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, స్కూళ్లలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఒక రిపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ రెండు ఉదంతాల గురించి ఒకసారి చెప్తారా? అసలు ఏం జరుగుతుంది ఆ సొసైటీలో అనేది, చిన్నపిల్లల విషయంలో ఏం జరుగుతుంది అనేది ఈ సెగ్మెంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉందేమో. నిజంగా చూస్తే కనుక వాళ్ళ సమాజం ఎలా కొలాప్స్ అవుతుంది అనడానికి ఇవి ఉదాహరణలు. మనకు జెఫ్రీ ఎప్స్టైన్ అన్నటువంటి వ్యక్తి చైల్డ్ పోర్నోగ్రఫీని బాగా విపరీతంగా పిల్లలను సప్లై చేసేటువంటి ఒక పెద్ద ర్యాకెట్ అతను రన్ చేశాడు. దాంట్లో చాలా చాలా పెద్ద పెద్ద పేర్లన్నీ విన్నాం మనం, ఇంక్లూడింగ్ బిల్ గేట్స్. ఇటువంటి వాళ్ళు ఎవరో అంటే నిజంగా బాలీవుడ్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇండస్ట్రీలో కావచ్చు, వాళ్ళ ప్రభుత్వాల్లో కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడాను పిల్లల్ని సప్లై చేసేటువంటి వ్యక్తిగా జెఫ్రీ ఎప్స్టైన్ అన్నటువంటి వ్యక్తి బయటపడ్డాడు. కాబట్టి వీళ్ళు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళ ఏమంటారంటే చీకటి భాగవతాలన్నీ కూడా ఇప్పుడు బయటపడుతుంది. ఇతనికి పులిట్జర్ అవార్డు ఇచ్చినటువంటి వ్యక్తి డారెన్ బెల్ అనేటువంటి వ్యక్తి. నిజంగా అతని పబ్లికేషన్ వాషింగ్టన్ పోస్ట్ చాలా ఫేమస్. అటువంటి వాళ్లకు వీళ్ళు ఒత్తాసు పలుకుతున్నారు. ఆ సమాజం ఏ లెవెల్లో క్షీణించిందో ఇప్పుడు బయటపడుతుంది. చిన్న చిన్న పిల్లలతోటి లైంగికమైనటువంటి సంబంధాలు పెట్టుకున్నటువంటి వీడియోస్ కంటెంట్ అంతా అతని దాంట్లో ఉన్నది. దానికి అతను అరెస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ కాలిఫోర్నియాలో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కూడా మీరు కనుక ఇటువంటివి ఏమైనా క్రియేట్ చేస్తే అది కూడా ఒక విధమైన నేరం కింద భావించాలి. కాబట్టి ఏం చేస్తాం, అది సమాజం అలా తయారైంది. అంటే మారల్స్, నైతిక విలువలు దీంతో ఏం సంబంధం లేదు. ఎవరు ఎంత పైసలు సంపాదించారు, ఎవరికి ఎంత కెరియర్ ప్రోగ్రెస్ ఇచ్చారు, ఇదే ముఖ్యమైనటువంటి అంశంగా వాళ్ళు దాన్ని ఫోకస్గా వాళ్ళు జీవితాలు నడిపించుకుంటారు. కాబట్టి ఆ సమాజంలో ఆ సమాజం ఎంత క్షీణించిందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తులలోనే ఇటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఉన్నది అంటే కనుక ఆ సమాజం ఇంకేం బతుకుతుంది, అది కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది కదా. సో దానికి ఒక ఎగ్జాంపుల్గానే మనం చూపిస్తున్నాం. ఇన్ఫాక్ట్ మనం ప్రతి వారం కూడా ఈ అంశం ఎందుకు చర్చిస్తున్నామంటే కనుక ఆ దేశంలో నైతిక విలువలు పోయి కంప్లీట్గా కమర్షియలైజేషన్ అయ్యి సమాజాన్ని కంట్రోల్ చేసే దిశగా వ్యక్తిని, సమాజాన్ని, సంస్కృతిని చీలుస్తున్నటువంటి శక్తుల ప్రభావం ఏంటో అక్కడ ఎలా ఉందో మనం దాని గురించి చర్చిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇటువంటి మోస్ట్ ప్రామినెంట్ వ్యక్తి కూడా ఈ అంశాలలో అతను ఇన్వాల్వ్ అయినటువంటి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి మనం ఈరోజు ప్రేక్షకులు చెప్తున్నాం. రెండవ అంశం చెప్పావు నువ్వు. రెండవ అంశం వచ్చేసి ఒక జర్నలిస్ట్ ఏం చేశారంటే సీక్రెట్ కెమెరా తోటి ఒక స్కూల్ ప్రిన్సిపల్ అనుకుందాం టెక్సస్లో, ఆవిడతోటి అతను చర్చిస్తూ మీరు ట్రాన్స్జెండర్కి సంబంధించి ఈ వోక్ కల్చర్ గురించి దానికి కొన్ని ప్రశ్నలు అడిగారు. దాంట్లో ఆయన అడిగింది ఏంటంటే ట్రాన్స్జెండర్ నా కొడుకు కూడా ట్రాన్స్జెండర్ డాటర్ అని చెప్పి పిలుస్తుంది ఆవిడ. కొడుక కూతుర ఆవిడకి కన్ఫ్యూజన్. సో ఆవిడ ఏం చెప్తుందంటే స్కూళ్ళల్లో ఏమవుతుందంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఒకటే రూమ్లో ఉండొచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత ఏం చెప్పిందంటే మరి అతను అడిగాడు, మరి తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకున్నారా మీరు అని అతను అడిగాడు. అడిగితే ఆవిడ ఏం చెప్తోందంటే తల్లిదండ్రుల్లో ఎవరికి వాళ్ళ మీద కస్టడీ రైట్స్ ఉన్నాయో వాళ్ళని అడిగేటువంటి ప్రయత్నం చేస్తాము అని చెప్పి. అంటే తల్లిదండ్రులు ఇద్దరు సపరేట్ అయితేనే వాళ్ళ కస్టడీ రైట్స్ ఉంటాయి కదా. వాళ్ళిద్దరు బతుకున్నప్పుడు కూడా వాళ్ళిద్దరిలో ఎవరికి వాళ్ళ మీద పిల్లల్ని మీద నిర్ణయం తీసుకునే అధికారాలు ఉన్నాయి, వాళ్ళు వచ్చి సంతకం పెడితే నేను యాక్సెప్ట్ చేయను అని చెప్తాను. అంటే అంతవరకు ఏంటి,
పిల్లవాడు పిల్ల ఏం డిసైడ్ చేస్తే ఏం నిర్ణయిస్తే అదే మాకు చాలా ముఖ్యం అని చెప్పి ఆవిడ చెప్పుకోవాలి. అంటే ఇటువంటి అతి నీచమైన సంస్కృతిని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇది స్టింగ్ ఆపరేషన్ కాకుండా మళ్ళీ ఆవిడని డైరెక్ట్ గా కన్ఫ్రంట్ చేస్తే అటువంటి పాలసీ మాకు లేదు అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతాం. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిఈఐకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిచర్డ్సన్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. ఆయన అడిగితే ఆయన కూడా ఏమో ఒక్కొక్క స్పెసిఫిక్ కేసులో ఎలా జరిగిందో మేము చూస్తాము, దాని గురించి మేము ఆలోచన చేస్తామంటూ అది కూడా ఆయన ఏదో దాటేసినటువంటి పరిస్థితి. అంటే స్కూళ్లలోకి వెళ్ళిపోయింది ఈ పరిస్థితి అంతా కూడా. స్కూళ్లలో ఈ యొక్క ట్రాన్స్జెండరిజం అన్నది అంటే వాళ్ళకు నిజంగా చిన్న పిల్లలు అన్నం పుణ్యం ఎరిగినటువంటి వాళ్ళు, వాళ్లలో లింగ విచక్షణ అన్నది ఉండనే ఉండదు. నువ్వు ఆడపిల్లనా మగపిల్లవాడా అన్న కూడా తెలియదు. ఇద్దరు కూడా ఒక విధమైన యుక్త వయసు వచ్చిన తర్వాతే వాళ్ళలో ఇటువంటి భావజాలం అంతా ఒక విధమైనటువంటి లైంగికమైనటువంటి ఐడెంటిటీ అన్నది వాళ్ళకి ఏర్పడుతుంది. అంతవరకు అందరూ కలిసి ఆడుకునేటువంటి వయసులో కూడా ఈ భావజాలం నింపుతున్నారు, స్కూళ్లలో నింపుతున్నారు. సో ఆ సమాజం ఏమవుతుంది? ఏదో మీకు ఆకులు చెదలు పట్టాయంటే, పూలు చెదలు పట్టాయంటే దాన్ని ఏదో కట్ చేసుకోవచ్చు, మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. కానీ మీ మూలాలు రూట్స్ లో చెదలు పడితే, చిన్నపిల్లలు స్కూల్లో ఉండగానే ఇక్కడ మీరు వాళ్ళ విషయం ఎక్కిస్తే ఆ సమాజం ఏమవుతుంది? అన్ఫార్చునేట్ గా ఈ ప్రిన్సిపల్స్ మన దేశంలో కూడా వాళ్ళు పంప్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా సో కాల్డ్ వెస్టర్నైజ్డ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి కాన్సెప్ట్స్ తీసుకొస్తుంది. క్రమేపీ హీ, హిమ్, షీ, హర్ అన్నట్టు పదాలు తీసేసి వాళ్ళు జెండర్ న్యూట్రల్ పదాలు స్కూళ్ళలో ఇంట్రొడ్యూస్ చేయడం మొదలు పెడుతున్నారు మన దేశంలో. కాబట్టి అక్కడ సమాజం కొలాప్స్ అవుతుంటే దాని నుంచి మనం కూడా కంప్లీట్ గా సురక్షితంగా ఉండలేము అని మనం అర్థం చేసుకోవాలి. మనకు గ్లోబల్ రౌండప్ లో ఈ అంశం స్పెసిఫిక్ గా పెట్టుకుని దానికోసమే వెస్టర్న్ ప్రపంచంలో ఏం ట్రెండ్స్ ఉన్నాయో మనకు బ్లైండ్ గా, గుడ్డిగా వాటిని ఇక్కడ అనుసరించేటువంటి పాశ్చాత్యపు శక్తులకు బానిసలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. ఇది అక్కడ జరుగుతోంది, ఇక్కడ కూడా రాబోతున్నది. అందుకనే మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.